హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. నేను మీ ఎస్పీఆర్ సార్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీ యొక్క విపిఎస్సి గ్రూప్ 2కైనా కంటెంట్ అనేది చూస్తున్నామండి. సో ఈ క్లాసెస్ అనేది మనం ఈరోజు 7th క్లాస్లో అనేది ఉన్నాము. సో రెగ్యులర్గా లాస్ట్ 6 క్లాస్ అనేది యూట్యూబ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే 7th క్లాస్ అనేది ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్లాస్ అంతా కూడా రెగ్యులర్గా మీకు రావడం అనేది జరుగుతుంది. రోజు అంటే డైలీ మీకు ఈవినింగ్ అంటే అరౌండ్ 9 o'clock అనేది నేను షెడ్యూల్ అయితే చేస్తున్నాను క్లాసెస్. మీరు 9 o'clock ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes ఈ క్లాస్ చూసి మీరు బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో మీకు ప్రీమియర్ అయితే ఫ్రీ అండి. అంటే లైవ్లో మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం లైవ్గా అయితే ఫ్రీ ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు కంటెంట్ కావాలి, పీడిఎఫ్ కావాలి, అలాగే క్లాసెస్ కొద్దిగా ఎర్లీగా కావాలనుకున్నా కానీ మీరు మన యాప్లో అంటే యూట్యూబ్ కంటే ఎర్లీగా యాప్లో అనేది కంటెంట్ అనేది అప్లోడ్ అయిపోతుంది. యాప్లో కావాలనుకున్నారంటే ఫుల్ కోర్స్ విత్ పీడిఎఫ్ అనేది ఇండియన్ సొసైటీ మాత్రం మీకు 499 అనేది అందుబాటులో ఉంటుంది. సో ఈ క్లాసెస్ ఎందుకు బెనిఫిట్ అంటే నేను మీకోసం ప్రత్యేకంగా మల్టిపుల్ మెటీరియల్స్ని కంపేర్ చేసి అద్భుతంగా ఫ్లో చార్ట్ మెథడ్లో మీకు కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇది చాలా ఎఫర్ట్, చాలా టఫ్, బట్ మనకి ఎగ్జామ్లో ఈజీగా ఉండాలనే దానికోసం ఇలాంటి ఒక అద్భుతమైన మెథడ్లో మనం క్లాసెస్ చూస్తున్నాం. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని కవర్ చేస్తూ మీకు అందిస్తున్నాం. ఇది మీకు నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ అండి, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా ఈ నోట్స్ ఏదైతే ఉందో అది సరిపోతుందండి. సో మీరు రెగ్యులర్గా ఒకసారి క్లాస్ వినాలండి. వినిన తర్వాత ఏంటంటే ఈ నోట్స్ని ఒకసారి మీరు రివైజ్ చేస్తున్నంటే డైరెక్ట్గా పోయి ఎగ్జామ్ రాసేవచ్చు అనమాట. సో అంత డీటెయిల్గా అలాగే కరెంట్ రిలవెంట్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఉంటున్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా 2023 దాకా జరిగిన కరెంట్ అఫైర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మీకు ఇస్తాను. ఎందుకంటే ఇండియన్ సొసైటీలో కరెంట్ అఫైర్స్ ఉన్నాయా అని మీరు కూడా షాక్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మ్యారేజ్ చెప్పేటప్పుడు మీకు ఎల్జీబీటీక్యూ మ్యారేజెస్, సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయాలని ఒక చట్టం అనేది కేసు జరిగింది. అంటే ఏంటి, అది కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇలాంటివి సొసైటీలో ఉంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి కొన్ని న్యూస్ వచ్చాయి. ఇదేంటి డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మీకు ఇండియన్ సొసైటీలో భాగం అనమాట. సో ఇలాంటివి చాలామందికి తెలియదు. ఒక 50కి పైగా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అవి కూడా నేనైతే కలెక్ట్ చేస్తున్నాను. పలు సైట్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాను. సో అవి కూడా నేను మీకు అందిస్తానన్నమాట. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ వచ్చారంటే మీకు వీటి గురించి రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగే మనం మ్యారేజ్ క్లాస్ అని చూస్తున్నాం. సో ఆ మ్యారేజ్లో కంటిన్యూషన్ ఇద్దాం. టైప్స్ ఆఫ్ మ్యారేజెస్, వేదిక కాలంలో ఎలాంటి మ్యారేజెస్ ఉన్నాయి? బ్రహ్మ వివాహ, దైవ వివాహ, హర్ష వివాహ, ప్రజాపత్య వివాహ, గాంధర్య వివాహ, తర్వాత అసుర వివాహ, పైశాచిక వివాహ, సో లేదంటే పైశాచ వివాహ అంటాము. తర్వాత రాక్షస వివాహ, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం అన్నమాట. సో తర్వాత ఈ మ్యారేజెస్ సిస్టమ్స్ ఏంటి, వేదిక్ కల్చర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. సో చూడండి, మన క్లాస్ అనేది అంటే 30 to 40 minutes నేను షెడ్యూల్ చేస్తున్నాను. ఆ టైం షెడ్యూల్ ఎంతైతే అవుతుందో అది చెప్తాను. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది రెగ్యులర్గా ఫాలో అవుతున్న పర్సనల్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నా జాగ్రఫీ క్లాసెస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలామంది అడుగున్నారు నాకు పర్సనల్గా. సో వాళ్ళ కోసం ఏంటంటే నేను వరల్డ్ జాగ్రఫీ ఫ్రీగానే చెప్తామనేది ఫిక్స్ అయ్యానండి. కాకపోతే ఏంటంటే హ్యాండ్ రిటన్ చెప్పడానికి టైం లేదు. సో నా దగ్గర ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో మీకు క్లారిటీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా కవర్ చేస్తాను. ఆల్రెడీ ఇండియన్ జాగ్రఫీని మీకు కవర్ చేయడం జరిగింది, యాప్లో అయితే ఉంది, మీరు తీసుకోవచ్చు అనమాట. కాకపోతే వరల్డ్ జాగ్రఫీ నేను ఫ్రీగానే ఆన్లైన్లో చెప్తాను. సో మీ యొక్క రిక్వెస్ట్ ప్రకారం, సో మీకు కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో, సార్ నిజంగా రిక్వైర్మెంట్ ఉందని ఒక 20-30 మెంబర్స్ రిక్వెస్ట్ చేశారంటే ఐ విల్ ట్రై టు మేక్ దట్ వీడియోస్ ఆల్సో. యాక్చువల్గా నాకు హెక్టిక్ షెడ్యూల్ అని టైం కుదరట్లేదు, అందుకనే ఎక్కువ వీడియోస్ నేను చేయలేకపోతున్నాను. అలాగే ఇక్కడ ఈ ఛానల్ వచ్చేసి నేను ఒక్కనే రన్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క వర్క్ దీని మీద నేను ఒక్కనే చేయాల్సి వస్తుంది. సో అందువల్ల కొంత డిలే అయితే ఉంటుంది. దట్ ఈస్ వాట్. సరే అండి. సో ఇప్పుడు మ్యారేజెస్, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మ్యారేజ్ అనే సిస్టమ్ అనేది కాలంతో పాటు మారిపోతూ వస్తుందని మనకు అర్థమైంది. అంటే ఏంటి? సో అంటే మ్యారేజ్ అనే ఒక సిస్టంలో ఎలాంటి చేంజెస్ జరుగుతుంది? సో దాన్ని ఏమంటున్నాం? సో చేంజెస్ ఇన్ ద మ్యారేజ్ సిస్టమ్ అందాం. సో ఇక్కడ కాలంతో పాటు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మ్యారేజ్లో జరుగుతున్న మార్పుల గురించే మనం మాట్లాడుతున్నామండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనేది. ఇందులో ఒక పాయింట్ మీకు నేర్పిస్తాను. ఎందుకంటే మనమంతా కూడా ఒకలా అనుకుంటాం, కానీ కొన్ని విషయాలు మనం మిస్ చేస్తాం. చేంజెస్ ఇన్ మ్యారేజ్ సిస్టమ్. సో ప్రస్తుతం ఉంటున్న మ్యారేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యారేజ్ సిస్టంలో జరుగుతున్న మార్పులు ఏంటి? సో ఇవి ఎందుకు సార్ చదవాలి అంటే, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాక్ట్ చదువుతున్నారు. ఒక విషయం చెప్తా చూడండి, ఈవెన్ మీకు ఇంతకు ముందు జరిగిన ఒక సచివాలయం ఎగ్జామ్లోనే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఏబిపిఎస్సిని తక్కువ అంచనా వేయడానికి లేదు. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే చాలా చక్కగా అనేది ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో అందుకోసం ఏంటంటే ఒక లీగలైజేషన్ అనేది తెలియాలి. సో అందుకోసం ఏంటంటే ఇవన్నీ నేను మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇవి చాలా వరకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్కి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట.
సార్ అవునా సార్ అంటే ఖచ్చితంగా చాలామందికి ఈ విషయం తెలీదు. అందుకోసమే నేను చాలా చక్కగా, నీట్‌గా, క్లియర్‌గా చెప్తాను. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ ఏం చేంజెస్ అనేవి చెప్తాను చూడండి. సో, హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. సో, మనకేమొచ్చిందండి? హిందూ మ్యారేజ్ యాక్ట్. సో, ఏ సంవత్సరం వచ్చిందో తెలుసుకోండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి ఇండియాలో వచ్చేసి 1955లో హిందూస్ కంటూ ప్రత్యేకంగా. సో, అంటే మ్యారేజెస్ అనేది హిందూస్‌కి, అలాగే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కంటూ ఏంటంటే వాళ్ళకంటూ రిలీజియస్ ప్రియారిటీ కనెక్ట్ అయింది కాబట్టి, సో, దానికంటూ ఏంటంటే ఇవన్నీ ఉండేది. సో, సపరేట్ యాక్ట్స్ ఉండేది. సో, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, సో, చూడండి పారంపర్యంగా మనకి పాలిగమి, పాలియాండ్రీ చూసాం కదండీ! సో, పాలిగమి అంటే ఏంటి? ఒక హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువ మంది లేడీస్‌ని పెళ్లి చేసుకోవచ్చనమాట. సో, అది ఏంటి? పురాతన కాలంలో మన హిందూ చట్టంలో న్యాయబద్ధమైంది. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రాహిబిటెడ్ పాలిగమీ. సో, గుర్తుపెట్టుకోండి. ప్రాహిబిటెడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాహిబిటెడ్ పాలిగమీ. సో, అంటే ఏంటి? పాలిగమీ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఎక్కువ మంది పెళ్లి చేసుకోవడం అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం నేరము. సో, అంటే ఏంటి? సో, ప్రాహిబిటెడ్ పాలిగమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇల్లీగల్. సో, గుర్తుపెట్టుకోండి. పాలిగమీ అనేది ఇండియన్ చట్టం ప్రకారం లీగలా, ఇల్లీగలా? ఇల్లీగల్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మన మ్యారేజ్ సిస్టమ్ అనేది ఎలా మారుతూ వచ్చిందంటే, సో, చూడండి, మ్యారేజ్ అనేది ఒక డ్యూటీ లాగా. మ్యారేజ్ అనేది మన వృత్తి, మనం డ్యూటీ. ఖచ్చితంగా మనము కనెక్టెడ్గా ఉండాలి. ఎంత కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మీరు కలిసిమెలిసి ఉండాలి. అది మీ కర్తవ్యం. అంత కథలంతా లేదు. కాలంతో పాటు మ్యారేజ్ అనేది మారింది. సో, ఎలా మారిందంటే, సో, చూడండి, రాదర్ దెన్ డ్యూటీ. సో, మ్యారేజ్ అనేది అంటే రాదర్ దెన్ డ్యూటీ అంటే అది ఒక డ్యూటీ లాగా, ఒక పనిలాగా కాకుండా ఇట్ బికేమ్ కంపానియన్షిప్. అంటే ఏంటి? ఇట్ బికేమ్ కంపానియన్షిప్. సో, ఇది ప్రస్తుతం జరుగుతున్న డైవర్సెస్లో కూడా మనం చూడొచ్చండి. ఎందుకంటే ఒకరికొకరు సంతోషంగా ఉండగలమంటేనే కలిసి ఉంటారు. ఆ కంపానియన్షిప్గానే మారింది మ్యారేజెస్. అలాగే ఒకప్పుడు మనకి లవ్ మ్యారేజెస్ అనేది యాక్సెప్టబుల్ కాదు. సో, కాలంతో పాటు మ్యారేజ్ అనేది పెరుగుతూ అంటే ఎవాల్వ్ అవుతూ అంటే, సో, యాక్సెప్టెన్స్ ఆఫ్ లవ్ మ్యారేజ్. సో, ఇప్పుడు ఏంటి? యాక్సెప్టెన్స్ ఆఫ్ లవ్ మ్యారేజెస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా పెరిగిందనమాట. సో, ప్రెజెంట్ డే జనరేషన్లో మీకు తెలుసుకున్నా అంటే, ఒకప్పుడు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంటే రేర్గా దొరుకుతారు. కానీ ఇప్పుడు ఏంటి? ఎవరైనా కానీ మ్యాక్సిమం లవ్ మ్యారేజెస్ కదా! ఈవెన్ మైన్ ఈస్ ఎ లవ్ మ్యారేజ్. దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఏంటంటే రైట్ టు చాయిస్. అంటే ఏంటంటే ఉమెన్కి రోల్ వస్తుంది. సో, ఇక్కడ ఉమెన్స్ రోల్. సో, ఇక్కడ మ్యారేజ్ అనే ఒక విషయంలో ఉమెన్ యొక్క రోల్ కూడా పెరిగింది. ఉమెన్ యొక్క రోల్ ఎలా పెరిగింది అని తీసుకుంటున్నామంటే, సో, చూడండి, సో, ఇంతకు ముందంతా కూడా స్పౌస్ సెలెక్షన్, వాళ్ళకి కావాల్సిన వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకోవాలో ముందు వాళ్ళకి చాయిసెస్ ఉండేది కాదు. ఆ పేరెంట్స్ కానీ, బంధువులు కానీ ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలనే పరిస్థితి ఉంది. కానీ ఉమెన్స్ రోల్ అంటే ఇప్పుడు ఏంటంటే, సో, యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ స్పౌస్ సెలెక్షన్. అంటే ఏంటి? యాక్టివ్ పార్టిసిపేషన్. ఎందులో? యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ స్పౌస్ సెలెక్షన్. అంటే వాళ్ళకి ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించే పరిస్థితికి వచ్చిందనమాట. సో, బాగా ఆలోచించండి. అరేంజ్ మ్యారేజ్ కానీ పాత సిస్టంలో మనం ఒక్కసారి థింక్ చేసి చూసామంటే ఉమెన్కి చాయిసెస్ ఉండేదా అంటే ఖచ్చితంగా మనం డైరెక్ట్గా చెప్పొచ్చు లేదనేది వాస్తవం. కానీ ఇప్పుడు ఏంటి? కాలంతో పాటు వాళ్ళ యొక్క రోల్ అనేది పెరుగుతూ వచ్చింది. అలాగే మ్యారేజ్ ఏజ్. సో, ఇంకా కొన్ని చేంజెస్ మనం చూస్తున్నప్పుడు మ్యారేజ్ యొక్క ఏజ్. సో, మ్యారేజ్ యొక్క ఏజ్ అనేది ఇప్పుడున్న ప్రెజెంట్ సిస్టంలో ఏమైంది? ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్. సో, రైజింగ్. మ్యారేజ్ ఏజ్ అనేది అందరూ పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది కాదు. ఎంత మంచిగా సెటిల్ అయితే అంత మంచిది. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటి? ప్రతి ఒక్కరికి మ్యారేజ్ ఏజ్ పెరగడానికి ఒక కారణం ఏంటంటే, సో, చూడండి, ఎడ్యుకేషన్. సో, ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్. అందరూ కూడా చదువు పూర్తి చేసుకోవాలనేది ఇంపార్టెంట్. తర్వాత కెరీర్. సో, మంచి జాబ్, ఉద్యోగం చేయాలి. అలాగే కెరీర్ మాత్రం కాకుండా ఉమెన్. సో, ఉమెన్ అంటే ఏంటంటే మహిళలకు కూడా వాళ్ళకంటూ కెరీరు, ఎడ్యుకేషను ఇవన్నీ అందిస్తూ ఉండడం వల్ల ఏంటంటే కెరీర్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఈ మ్యారేజ్ యొక్క ఏజ్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. సో, ఇక్కడ ఇది ఒక పాజిటివ్ సైన్గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకంటూ చాయిసెస్ అనేది ఉంటుంది. సో, అలాగే ఏంటంటే ఈ మధ్య కాలంలో మ్యారేజ్ అనేది ఏంటంటే జస్ట్ అంటే ఎన్నో అపనమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇప్పుడేంటంటే మెల్లమెల్లగా మ్యారేజ్ అనే సిస్టంలో ఓవర్‌కేమ్ టబూస్ అండ్ స్టిగ్మాస్. సో, టబూస్ అండ్ స్టిగ్మాస్ అంటే కొంతమంది నమ్మకాలు. ఇక ఏంటది మనకి డైవర్స్ చేసుకున్నా అంటే అదొక ఏదో తప్పులాగా, ఒక దోషిలాగా అలా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి ఓవర్‌కేమ్ ద టబూస్ అండ్ స్టిగ్మా ఆఫ్ డైవర్స్. అంటే ఏంటంటే డైవర్స్ అనేది ఒక నార్మల్ అయిపోయిందనమాట. సో, అంటే ప్రెజెంట్ డే జనరేషన్‌లో దే హ్యావ్ ద చాయిసెస్.
ఇప్పుడు లైఫ్ అనేది ఫ్యామిలీకి సరిగా సెట్ కాలేదు, ఇఫ్ దే కెనాట్ మూవ్ ఆన్ అన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు డివైడ్ అనేది ఇక్కడ ఈ కాలంలో మారిందనమాట. సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్గా ప్రజెంట్ డే సొసైటీ ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఎంతదా ఉన్నా కానీ మనకి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ పోయా అంటే లేదు. ఒక పెళ్ళి అంటే మనకి ఎలాగైతే అన్ని విషయాలు చూస్తారో ఆ విధంగానే మనకి పెళ్ళిలోనే జరుగుతున్నాయి. అన్నిటికన్నా ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ ఇన్ మ్యారేజెస్లో లివ్ ఇన్. సో ఇప్పుడు ఇంకొకటి లివ్ ఇన్ కాన్సెప్ట్. సో లివ్ ఇన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి సార్ మ్యారేజ్ ఒకటి లీగల్. మ్యారేజ్ అనేది ఏంటి, ఎప్పుడు కూడా లీగల్. అందరికీ తెలుసు మ్యారేజ్ అనేది లీగల్. కానీ పెళ్ళి చేసుకోకుండా ఒక ఇద్దరు కపుల్స్ కలిసి ఉంటున్నారు అంటే అది లీగలా కాదా? సో ఇవి మీకు వచ్చే డౌట్స్. సో ఇక్కడ నేను కొన్ని జడ్జిమెంట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. జడ్జిమెంట్స్ అంటే సార్ వెంటనే నేను లా చదవాలా సార్ అంటే అందుకే చెప్తున్నాను అండి, నా క్లాసెస్లో కావాల్సిన రీసెర్చ్ అనేది నేను చేసి మీకు కంటెంట్ అయితే ఇస్తున్నాను. సో అందువల్ల మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అందుకోసమే నేను లివ్ ఇన్ రిలేషన్షిప్, ఎందుకంటే చేంజెస్ ఇన్ మ్యారేజ్ కాన్సెప్ట్లోని ఈ కాన్సెప్ట్ చెప్పగలను కాబట్టి ఇది ప్రత్యేకంగా మీకు ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో యాక్చువల్గా 2019లో తీసుకున్నట్టు యూపీఎస్సీ క్వశ్చన్ ఇది, ఇక్కడ కాదు సోషియాలజీలో క్వశ్చన్. నేను అన్నీ చదువుతా కాబట్టి అందువల్ల నేను తెలుసు కాబట్టి అది చెప్తున్నాను. సో చూడండి, లివ్ ఇన్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో లీగలా ఇల్లీగలా? ఫస్ట్ ఇట్ ఈస్ లీగల్, గుర్తుపెట్టుకోండి. ఇది లీగల్. ఎలా లీగల్ అయ్యింది అంటే సుప్రీంకోర్టు. సో లీగల్ అవ్వడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. ఎప్పుడు 2010లో. సో ఇది మీకు ఇంపార్టెంట్ అండి. సో 2010లో లివ్ ఇన్ కాన్సెప్ట్ మీద సుప్రీంకోర్టు అనేది జడ్జ్మెంట్ ఇచ్చింది. అది ఏ జడ్జ్మెంట్ అంటే ఆ కేసు ఏ కేసు అంటే యాక్చువల్గా ఎస్ ఖుష్బూ. సో ఆ కేసు ఏంటంటే ఎస్ ఖుష్బూ వర్సెస్, సో ఎస్ ఖుష్బూ వర్సెస్ కన్యమ్మల్. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, బట్ ఈ కేసులోనే ఫస్ట్ టైం చేసి అంటే క్లియర్ కట్గా చెప్పేశారు. ఏమని సుప్రీంకోర్టు, ఇక నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది లీగల్, చట్టపూరితంగా వ్యాలిడ్. ఆ లీగల్ అంటే లీగాలిటీ అనేది రావాలి కదండి. సో మనకి ఎప్పుడు కూడా ఒక విషయం చాలామందికి తెలియదు అంటే, ఒక విషయాన్ని లీగల్ అన్నాను అనుకోండి, దానికంటూ ఒక యాక్టో చట్టము ఏదో ఒకటి ఉండాలి, అప్పుడే అదేమవుతుంది లీగల్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకేంటంటే సార్ దీనికి సంబంధితమైన చట్టం ఏంటి, అది మీకు చాలా ఇంపార్టెంట్. లివ్ ఇన్ రిలేషన్షిప్ని లీగల్ చేసే యాక్ట్ ఏదంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో ఇది నేను చెప్పట్లేదండి, నేను చెప్పేదంతా కూడా నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టు చెప్పిందండి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఏదైతే ఉంటుందో, ఈ 2005 అండర్లో ఈ యొక్క లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ లివ్ ఇన్ కాన్సెప్ట్ అనేది లీగల్ అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మోసం చేసినా ఏం చేసినా కానీ కోర్టుకు అనేది రీచ్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే వాళ్ళను ఏదైనా టార్చర్ చేసి డొమెస్టిక్ వైలెన్స్ చేశారంటే అన్మ్యారీడ్ కపుల్ అయినా కానీ మ్యారీడ్ కపుల్కి ఉన్నంత రైట్స్ అనేది ఉంటుందన్నమాట రిగార్డింగ్ ద డొమెస్టిక్ వైలెన్స్ అనమాట. సో ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పడం కోసమే ఈ యొక్క టాపికే నేను తీసుకొచ్చానండి. సో కొన్ని విషయాలు మనం ప్రత్యేకంగా ఒక టాపిక్ తీసుకొస్తున్నామంటే దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఇంపార్టెంట్, అలాగే ఇక్కడ చూడండి లివ్ ఇన్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 2 లెవెల్లో వస్తుంది. అయినా ఇవన్నీ ఎందుకు చెప్పారు సార్ అంటే ఇవి స్టేట్మెంట్లో మనకు తెలిసి ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇదే క్లాసు ఒక యూపీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్ చదివినా సరిపోతుంది. అందుకనేసి ఈ కాన్సెప్ట్ కూడా మీకు యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఇది. సో ఇప్పుడు మనకేంటి చేంజెస్ ఇన్ మ్యారేజ్ సిస్టమ్ ఎలా మారుతుందో మనం తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం తెలుసుకునే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజ్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలా? సో సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఏమిటి? సో దాని గురించి ఎల్జీబీటీక్యూ రైట్స్ అనేది మీకు ఇస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్. ఎందుకంటే కరెక్ట్గా ఒక 2 నెలల క్రితమే ఒక జడ్జ్మెంట్ కూడా వచ్చింది. ఏంటంటే స్ట్రిక్ట్గా వచ్చేసి సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మేము లీగలైజ్ చేయమనేది చెప్పేశారు. ఎందుకు చేయరు, ఏంటి, దానికి అనుగుణంగా ఆర్గ్యుమెంట్స్ ఏంటి, దానికి ఫేవరబుల్గా ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ ఏంటి, సరే రానున్న కాలంలో ఇలాంటి వాటికి మనం ఏం చూసాం. సో యాక్చువల్గా ఏంటంటే సెక్షన్ 377ని డీక్రిమినలైజ్ చేశారు. ఇప్పుడు సెక్షన్ 377 అనేది అనుకుంటూ కూడా మనకు తెలియాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం అనమాట. సో స్టూడెంట్స్, ఫస్ట్ మనం ఏంటంటే డెఫినేషన్ తెలుసుకున్నాం. అసలు సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే ఏంటి? సో డిఫైన్ అంటే ఫస్ట్ డెఫినేషన్. సో సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే ఏంటి? సింపుల్, యూనియన్ ఆఫ్ హోమోజీనియస్ సెక్స్. సో యూనియన్ ఆఫ్ 2 హోమోజీనియస్ అంటే మేల్ అండ్ మేల్ ఆర్ ఫిమేల్ అంటే ఇద్దరు సేమ్ సెక్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కలవడాన్ని ఏమంటామంటే ఎప్పుడు కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటాం. సో హోమోజీనియస్
సెక్స్. సో ఈ హోమోజీనియస్ సెక్స్ అంటే సో మేల్ ఆర్ ఫిమేల్. సో దీన్ని సో యాక్చువల్గా వాళ్ళకు రిక్వెస్ట్ ఏంటి? సో ఇక్కడ రిక్వెస్ట్. సో ఇప్పుడు ఏంటి డెఫినేషన్ చూసాం, తర్వాత ఏంటంటే రిక్వెస్ట్. అసలు సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. అంటే ఏంటంటే లీగల్ బ్యాకింగ్ కావాలి. సో రిక్వెస్ట్ అండర్ స్పెషల్. సో చూడండి, అండర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అండర్లో మీరు మా యొక్క సేమ్ సెక్స్ మ్యారేజెస్ని గుర్తించండి. సరే, గుర్తించండి అని చెప్పారు. సో వై? సో ఇప్పుడు ఏంటంటే అసలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే ఏంటో తెలుసుకున్నారు, తర్వాత వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుసుకున్నారు, తర్వాత అసలు ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు, సో వాళ్ళ యొక్క బ్యాకింగ్ ఏంటి. సో అంటే ఏంటంటే చూడండి, సో వై అనేది అంటే వాళ్ళంతా ఎందుకు అడుగుతారండి? సింపుల్, బికాస్ ఆఫ్ లీగలైజింగ్. సో లీగలైజింగ్ సేమ్ సెక్స్. ఎందుకు లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్? సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లీగలైజ్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే లీగలైజ్ చేయమని అడుగుతున్నారు, ఓకే. సో ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? సో వై అని చెప్పినప్పుడు లీగలైజ్ అనేది అర్థమైంది, బట్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో ఇక్కడ ఎన్నో విధాలుగా ఒక హ్యూమన్స్కి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఏంటంటే చూడండి, సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒకటి ఫేవరబుల్ స్టేట్మెంట్, ఇంకోటి అగెయిన్స్ట్ ద స్టేట్మెంట్. వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలిసిన తర్వాత వాళ్ళకి ఫేవరబుల్గా ఏం స్టేట్మెంట్స్ ఉన్నాయి, అగెయిన్స్ట్గా ఏం స్టేట్మెంట్స్ ఉన్నాయని మనం తెలుసుకుందాం. సో ఇందులో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. సో ఫేవరబుల్ అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని సో ఫేవరబుల్గా మాకు కావాలి అనేది ఏంటి? సో ఫస్ట్ అగెయిన్స్ట్ చూసేద్దాంలేండి, ఫేవరబుల్ ఎందుకులే కానీ ఫస్ట్ అగెయిన్స్ట్. సో అంటే ఏంటి? సో ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ వద్దు, దానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఏంటి? అగెయిన్స్ట్. సో ఇక్కడ సేమ్ సెక్స్ మ్యారేజ్కి అగెయిన్స్ట్ ఉన్నవాళ్ళు ఏమని చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని చూసుకున్నామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రిలీజియస్. సో రిలీజియన్ అనేది సో సేమ్ సెక్స్ మ్యారేజ్కి సపోర్ట్ చేస్తుందా అంటే ఈవెన్ క్రిస్టియానిటీ, హిందూ, ఇస్లాం ఏదైనా తీసుకోండి, రిలీజియన్ అనేది స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్. సో అంటే ఏంటి? రిలీజియన్ అనేది స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ అనమాట. సో మతం అనేది ఖచ్చితంగా ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దే ఆర్ అగెయిన్స్ట్ ద సేమ్ సెక్స్ మ్యారేజెస్, స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో సో రిలీజియన్లో ఏంటంటే ఓన్లీ హెటరోజీనియస్ సెక్స్. సో చూడండి, ఓన్లీ హెటరోజీనియస్ అంటే ఏంటి? ఇద్దరు వేరు అంటే మేల్ అండ్ ఫీమేల్ కలిస్తేనే అది మ్యారేజ్. ఎట్టి పరిస్థితుల్లో మా మతాలు ఏవైతే ఉంటుందో అవి ఒప్పుకోవనేది క్లియర్ స్టేట్మెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మ్యాన్ అండ్ ఉమెన్ కలిస్తేనే అది మ్యారేజ్. ఇది రిలీజియస్ డెఫినేషన్. సో ఇప్పుడు మనకి అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లెజిస్లేచర్ అంటే మన యొక్క లెజిస్లేచర్ చట్ట రూపకల్పన ఏదైతే చేస్తారో సో వాళ్ళు ఏం చెప్తున్నారు? సో వాళ్ళు ఏమన్నారంటే రైట్ టు మ్యారీ. ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తాయి. రైట్ టు మ్యారీ అనేది అబ్సల్యూటా కాదా? సో రైట్ టు మ్యారీ అనేది ఫుల్ మనకేంటి, నాకు మ్యారేజ్ చేసుకునే హక్కు నాకుంది. రైట్ టు మ్యారేజ్ అనేది అబ్సల్యూటా అంటే లేదు. ఎటువంటి ఫండమెంటల్ రైట్ అంటారో అది రాదు అనేది క్లారిటీ. మీకు కొన్ని విషయాలు చెప్తాను, సో ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ టు మ్యారీ ఈజ్ నాట్ అబ్సల్యూట్ రైట్. సో అంటే మ్యారేజ్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మ్యారేజ్ అవ్వాలని అబ్సల్యూట్ రైట్ అయితే కాదు కదా. దట్ ఈస్ వాట్, అందరికీ మ్యారేజ్ అవ్వాలని లేదు కదండి. సో అందువల్ల మ్యారేజ్ అనేది నా జన్మ హక్కు అనేది అడగలేం కదండి. సో ఇట్ ఈస్ నాట్ ఎ అబ్సల్యూట్ రైట్. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్సే వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి అడుగుతారు. రైట్ టు మ్యారీ అనేది చూడండి, ఈజ్ ఇట్ ఏ అబ్సల్యూట్ రైటా అంటే నో, ఇట్ ఈస్ ఎ లా. మనకి చట్ట రూపం ప్రకారం లా రెస్ట్రిక్షన్ విధించవచ్చు అనమాట. అంటే ఎందుకు అబ్సల్యూట్ రైట్ కాదంటే ఇప్పుడు మనకి మ్యారేజ్ ఏజ్ మార్చుకోవచ్చు గవర్నమెంట్ అనుకుంటే, అలాగే అంటే ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, డైవర్స్ ఎలా చేసుకోవాలి, దానికి కొన్ని లా అనేది చేస్తారనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సో చూడండి, ఎందుకు ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్కి వ్యతిరేకంగా ఉన్నాయంటే ఇంకొకటి రైట్ టు ప్రైవసీ. సో ఈ పాయింట్స్ మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీ అనేది ఏంటి? సో రైట్ టు ప్రైవసీలో ఎక్కడ దాకా ఎక్స్టెన్షన్ అవుతుంది? రైట్ టు ప్రైవసీ అనేది చూడండి మనకి కొన్ని విషయాలు, రైట్ టు మ్యారేజ్ రైట్ టు ప్రైవసీలో వస్తుందా? నో నో నో. అందుకని ఇక్కడ నాట్ అబ్సల్యూట్ రైట్ అనేది క్లియర్గా చెప్పేశాను అనమాట. సో ఇక్కడ చూడండి, రైట్ టు ప్రైవసీ అనేది మనకి అంటే ఆర్టికల్ 21లో అష్యూర్ చేస్తుంది. ఈ రైట్ టు ప్రైవసీలో ఇంకొకటి మనకి ఇంక్లూడ్ అయింది అంటే రైట్ టు సెక్షువల్ ఓరియంటేషన్. గుర్తుపెట్టుకోండి, రైట్ టు సెక్షువల్ ఓరియంటేషన్ అంటే చూడండి ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క గుర్తింపు ఏదైతే ఉంటుందో అంటే ఎల్జీబీటీక్యూ రైట్స్ కానీ వాళ్ళకంటూ రైట్స్ అయితే ఉన్నాయి. మీ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ మీరు చూపించుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. బట్
రైట్ టు ప్రైవసీ నాట్ ఎక్స్టెండెడ్ టు రైట్ టు మ్యారీ. నాట్ ఎక్స్టెండెడ్. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, రైట్ టు ప్రైవసీ అనేది నాట్ ఎక్స్టెండెడ్. సో చూడండి, నాట్ ఎక్స్టెండెడ్ టు మ్యారేజ్. సో ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అంటే ఒక ప్రైవసీలో నా సెక్షువల్ ఓరియంటేషన్, నేను మీ మేలా ఫీమేలా ఎల్జీబీటీక్యూనా మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ మ్యారేజ్ అనే విషయంలో వస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ రైట్ టు ప్రైవసీ. ఆర్టికల్ 21 దాన్ని కవర్ చేయదు. అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే చూడండి, సో ఇక్కడ లా మేకింగ్ పవర్. సో చూడండి, లా మేకింగ్ పవర్. సో అంటే ఏంటి? సో సుప్రీంకోర్టు కేసు వేశారు, మీరు ఎలాగైనా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇంక్లూడ్ చేసి ఎల్జీబీటీక్యూస్ కంటూ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని గుర్తించండి అన్నారు. కానీ లా మేకింగ్ పవర్ ఎవరికి చెప్పారు? సుప్రీంకోర్టు తప్పించుకుంది అంటే లా మేకింగ్ పవర్ ఎవరికి ఇచ్చిందంటే పార్లమెంట్. ఓన్లీ పార్లమెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఓన్లీ పార్లమెంట్? ఎందుకు ఓన్లీ పార్లమెంట్ అన్నారు అంటే, సో చూడండి, ఇక్కడ కాలకాలంగా వస్తున్న సిస్టమ్ కాబట్టి, సో ఈ సిస్టంలో మార్పులు తీసుకొస్తున్నప్పుడు చాలా విషయాలు అంటే రిలీజియస్ సెన్సిటివిటీ, ఎందుకంటే మనకి రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇచ్చున్నారు కదా. సో వాటిని కన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము చెప్తున్నారనమాట. సో అలాగే అందువల్ల ఏంటంటే పార్లమెంట్ మాత్రమే డెసిషన్ తీసుకోవచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇదే. అంటే ఏంటంటే ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయాలంటే ఎవరు చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంటే చేయాలి, మేము చేయము అనేది క్లియర్గా చెప్పేశారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే కరెంట్ ఎలిమెంట్స్లో ఈ యొక్క సుప్రీంకోర్టు కానీ వీళ్ళు చెప్తున్న డెసిషన్స్ అనేది మీకు ఎగ్జామ్లో వస్తుందన్నమాట. అలాగే ఎందుకు ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజెస్ని వ్యతిరేకిస్తున్నారు అంటే, సో ముఖ్యంగా అంటే అడాప్షన్. సో అడాప్షన్ అంటే ఏంటి? దత్తత తీసుకోవడంలో ఏంటంటే ఖచ్చితంగా సో ఇక్కడండి చాలా వరకు ఏంటంటే పిల్లల మీద. సో అడాప్షన్స్లో ఏంటంటే ఇద్దరు మగవారు పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు పేరెంట్స్గా ఉంటున్నప్పుడు చాలా కష్టం కదా. సో దాన్ని ఏంటంటే అడాప్షన్లో ఏంటంటే క్వీర్ పేరెంట్స్ సేమ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ క్వీర్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దానివల్ల అంటే సోషల్ డిస్క్రిమినేషన్ సమాజంలో కూడా ఏంటంటే ఆ పిల్లలు, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇద్దరు మేల్ కానీ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు దత్తత తీసుకున్నారు అంటే ఒక అబ్బాయిని ఖచ్చితంగా సమాజంలో అతన్ని చాలా చులకనగా చూడడం, తర్వాత ఏంటంటే ఆ పిల్లల యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సైకాలజీ అనమాట, అంటే వాళ్ళ యొక్క సైకాలజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకు మానసికంగా కూడా ఏంటంటే ఇబ్బందులు అనేది లోనవుతాయి. సో ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. సో అందుకనేసి ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అంటే యాక్సెప్ట్ చేయట్లా. ఇంకొకటి ఏంటంటే జెండర్ ఐడెంటిఫికేషన్ చెప్పచ్చు, లేదంటే జెండర్ టెర్మినాలజీ. సో ఇలా చెప్పచ్చు. జెండర్ టర్మ్స్ విషయానికి వచ్చారంటే ఇక్కడ మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు. సో ఒక రోల్ అనేది ఫిక్స్ చేశారు కండి, మదర్ అండ్ ఫాదర్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ వస్తున్నప్పుడు మదర్ అండ్ ఫాదర్, హస్బెండ్ అండ్ వైఫ్, మదర్ అండ్ ఫాదర్ కానీ తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్. సో ఎవరు హస్బెండ్ ఎవరు వైఫ్, ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా కాలకాలంగా ఫాలో అవ్వబడుతున్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లమెటిక్గా మారుతున్నాయి. సో అందువల్ల అంటే దే ఆర్ అగెయిన్స్ట్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎగెయిన్స్ట్ స్టేట్మెంట్స్ తెలుసుకున్నారు కాబట్టి ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైనది ఏంటంటే చూడండి, రిలీజియన్ నెవర్ యాక్సెప్ట్ ఆ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజెస్. తర్వాత రైట్ టు మ్యారీ ఇస్ నాట్ ఏ అబ్జల్యూట్ రైట్, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మీకోసం. తర్వాత రైట్ టు ప్రైవసీలో రైట్ టు మ్యారేజ్ రాదు, మ్యారేజ్కి ఎక్స్టెన్షన్ కాదు. అలాగే రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21లో రైట్ టు సెక్షువల్ ఓరియంటేషన్ కూడా కవర్ అవుతుంది. సో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్, మీకు వెరీ 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 క్రూషియల్. సో ఇప్పుడు అగెయిన్ స్టేట్మెంట్స్లో మనం చాలా విషయాలు చక్కగా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫేవరబుల్ లేదండి సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మీరు లీగలైజ్ చేయాలి. సో ఈ లీగలైజ్ చేయమని ఫేవరబుల్ ఫార్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. సో అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేయాలి, ఆ గుర్తింపు ఇవ్వాలి అనే దానికోసం కొంత వాదన అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ కపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వల్నరబుల్. సో ముఖ్యంగా అంటే వల్నరబుల్ పీపుల్ అంటాం. వల్నరబుల్ అంటే ఏంటంటే చాలా వరకు సమాజంలో వాళ్ళు సోషల్ డిస్క్రిమినేషన్, వల్నరబుల్ టు సోషల్ డిస్క్రిమినేషన్. సమాజంలో వాళ్ళకంటూ మీరు ఒక ఇల్లు తీసుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు మేల్ పెళ్లి చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు ఇస్తారండి.
ఖచ్చితంగా ఇవ్వరు కదండి. సో సమాజంలో కూడా వాళ్ళని నవ్వుతూ చూడడం కానీ, డిస్క్రిమినేట్ చేయడం కానీ, అలాగే చాలా వరకు ఏంటంటే వాళ్ళకంటూ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు జీవించడానికంటూ ఒక గుర్తింపు ఉండదు. సో మనకెందుకంటే ఇంకొకరి లైఫ్లో సో మన లైఫ్ మనం చూసుకోవాలి కానీ ఎవరు ఎలా ఉన్నా కానీ మనం వాళ్ళని పోయేసి హేళన చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే సోషల్ డిస్క్రిమినేషన్ అనేది చాలా చాలా ఎక్కువగా అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే ఎప్పుడైతే మనం ఇది చూడండి ఎందుకు ఫేవరబుల్గా అంటే ఖచ్చితంగా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయమన్నా అంటే ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫండమెంటల్ రైట్. సో వాళ్ళకంటూ హక్కులు ఉంటాయి కదండి. సో వాళ్ళకంటూ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేది ఉంటుంది. సో ఫండమెంటల్ రైట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా డినై చేయబడుతున్నట్టు చెప్పొచ్చు. ఎన్నో ఫండమెంటల్ రైట్స్ అనేది వాళ్ళకి ఏంటంటే లీగల్గా అనేది సపోర్టివ్గా అనేది లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు వచ్చేసి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉండే సో మళ్ళీ ఫుల్ ఫామ్ రాస్తాను. ఇండియన్ పీనల్ కోడ్. సో సుప్రీంకోర్టు వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్లో ఉండే సెక్షన్. సో ఇండియన్ పీనల్ కోడ్లో సో సెక్షన్ 377. సో సెక్షన్ 377ని ఏంటంటే డీక్రిమినలైజ్ చేసింది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో డీక్రిమినలైజ్ డీక్రిమినలైజ్ అంటే సింపుల్ థింగ్ అండి. సో ఇక్కడ ఏంటంటే సేమ్ సెక్స్ రిలేషన్షిప్ నేరం అంటే సో ఎల్జీబీటీ కమ్యూనిటీ కోసం ఒక గొప్ప జడ్జిమెంట్ ఇదండి. ఆర్టికల్ 377 ఏంటంటే సేమ్ సెక్స్ రిలేషన్షిప్ అనేది తప్పు, అది నేరం, చట్టరీత్యా నేరం అనేది ఈ యొక్క ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 377 చెప్తుంది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ చట్టాన్ని తీసేసింది అనమాట. అంటే ఏంటి డీక్రిమినలైజ్ చేయడం అంటే ఇక్కడి నుంచి సేమ్ సెక్స్ రిలేషన్షిప్ నేరం కాదు. సో ఇప్పుడు సార్ మీరు నేరం కాదని చెప్పారు కానీ అలాంటప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తేనే కదండి మేము పెళ్లి చేసుకొని సంతోషంగా పిల్లలను దత్తత తీసుకున్నా కానీ మేము గడపగలమని వాళ్ళ యొక్క ప్రశ్న. సో ఇక్కడ చెబుతున్న ఒక విషయం ఇంకోటి. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ఇంకో స్టేట్మెంట్ చెప్తుంది ఏంటంటే జెండర్స్ ఆర్ ఫ్లూయిడ్. సో జెండర్స్ ఆర్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? సో అంటే మేల్ అండ్ ఫిమేల్ అనేది కాదు. అంటే సో ఫ్లూయిడ్ అండ్ నాట్ అబ్జల్యూట్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఈ రెండే జాతులు ఉన్నాయనేది తప్పు. ఇక్కడ ఏంటంటే కాంప్లెక్సిటీ. సో ఇక్కడ ఏంటి ఇలా ఏదైతే మనకి ఎల్జీబీటీక్యూ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకంటూ ఏంటంటే గుర్తింపు అనేది ఇవ్వాలి. వాళ్ళకంటూ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఈక్వాలిటీ ఉండాలి. వాళ్ళను మనుషుల సమానంగా చూడాలి. అలాగే ఏంటంటే యాక్సెప్టెన్స్, వాళ్ళను మనలా అనేది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఏంటి అక్కడ డిఫరెన్సెస్? సో వాళ్ళకి మానసికంగా ఒక గుర్తింపు అనేది వాళ్ళకంటూ వచ్చిందనమాట. సో ఇక ప్రతి మనుషులకి కూడా మగవారు ఆడవారు అనే ఒక గుర్తింపు ఎలా వచ్చిందో సో అదే విధంగానే వాళ్ళకు కూడా ఏంటంటే వచ్చిందనమాట. సో దానికోసం ఏంటంటే వాళ్ళకి ఈక్వాలిటీ అండ్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ అనేది వాళ్ళ ఇండివిజువల్ థింగ్. సో వాటిలో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. సో దానికి గుర్తింపు ఇవ్వాలి. కాబట్టి సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలైజ్ చేయమని అడుగుతున్నారు. అలాగే అంటే ప్రజల్లో కూడా దీనికి ఎట్లా అంటే అవేర్నెస్ అనేది కలిగించాలి. సో ఈ కాలంలో ఎంతో అవేర్నెస్ అనేది ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కాంచనా మూవీ తీసుకోండి. ఇవన్నీ కూడా ఏంటి జనరల్ న్యూట్రల్ ఎలిమెంట్స్ని యాక్సెప్ట్ చేసుకునే విధంగా ఏంటంటే పకడ్బందీగా అందరికీ కూడా తెలిసే విధంగా అనేది తీసుకొచ్చారనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం అడుగుతున్నానంటే జెండర్ న్యూట్రల్ రెఫరెన్సెస్. సో జెండర్ న్యూట్రల్ రెఫరెన్సెస్ అడుగుతున్నారు. జెండర్ న్యూట్రల్ రెఫరెన్సెస్ అంటే ఏంటి? సో ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ అని మాత్రమే కాకుండా సో ఇక్కడ జెండర్ న్యూట్రల్గా రెఫరెన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు అడుగుతున్నారంటే జెండర్ న్యూట్రల్ రెఫరెన్సెస్ అంటే స్పెషల్ మ్యారేజెస్ ఎస్ఎంఈ అంటే ఏంటి? స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో హస్బెండ్ అండ్ వైఫ్ బదులుగా స్పౌస్, సింపుల్ స్పౌస్ ఇన్స్టెడ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. సో సింపుల్ కదండి. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇచ్చారంటే మేల్ అండ్ ఫీమేల్ అనేది ఖచ్చితంగా ఇక్కడ చెప్పబడుతుంది. కానీ వీళ్ళు ఏం అడుగుతున్నారు? అరే నాన్న మీరు మాకు సింపుల్ హెల్ప్ చేయండి, అక్కడ హస్బెండ్ వైఫ్ అనే ఒక కాన్సెప్ట్ తీసేసి స్పౌస్ చేసేయండి. స్పౌస్ అంటే ఏంటి? అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కూడా అవ్వచ్చు. సో చక్కగా అనేది అలాంటి గుర్తింపు అనేది అడుగుతున్నారు. కాకపోతే ఎల్జీబీటీ కమ్యూనిటీస్ వాళ్ళ హక్కుల కోసం ఎంతో పోరాడుతున్నా చట్టరీత్యా వర్క్ చేస్తున్నా కానీ ప్రస్తుతానికి ఏంటంటే దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ హ్యూమన్ రైట్స్ అండ్ డిగ్నిటీ అండి. కాకపోతే దాన్నే లీగల్గా యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నారు. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ దే ఆర్ ఫైటింగ్ అనమాట. బట్ రియాలిటీ ఏంటంటే ప్రస్తుతానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఓన్లీ పార్లమెంట్ క్యాన్ మేక్ డిసిషన్ అనేది సుప్రీంకోర్టు తప్పించుకుంది. ఇదండి మ్యారేజ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, దాంట్లో ఉంటున్న కాంప్లెక్సిటీస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను ఫ్యామిలీ కాన్సెప్ట్ తీసుకొస్తాను. అంటే ఏంటి ఫ్యామిలీ, అంటే ఏంటి ఫ్యామిలీలో టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా.
సరేనండి. సో దట్ ఈస్ వాట్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో 30 మినిట్స్లో మనము ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా అనేది చూద్దామన్నమాట. సో ఇదండి ఈ రోజుతో కంటెంట్ అనేది అయిపోయింది. సో రేపు నేను కలుస్తాను. సో మీకు ఇంకా సార్ నాకు త్వరగా అయిపోవాల్సిన కాన్సెప్ట్స్ అంతా కూడా ఇంకా క్విక్గా కావాలి అనుకుంటున్నారు అంటే మన యాప్లో అయితే మీకు ఎర్లీగానే కంటెంట్ అనేది అప్లోడ్ అయిపోతుందండి. సో యూ క్యాన్ గెట్ ఇట్ దేర్. అలాగే ఈ పీడిఎఫ్ కూడా ఏంటంటే నేను యాప్లో అయితే షేర్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ ద డే. బై, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. సో అగైన్ మీట్ యూ 9 PM. సో 9 PM మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కలుస్తాను. మర్చిపోకుండా రెగ్యులర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా యొక్క ఒక కోరిక. ఎందుకంటే సో నేను యాక్చువల్గా ఏంటంటే ఒక ఫ్రీ కంటెంట్ ఏదైనా తీద్దామనేసి ప్రయత్నమేనండి. కానీ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ తక్కువ, వ్యూవర్షిప్ తక్కువ. సో ఏంటంటే దీంతో సస్టైన్ అవ్వడం అనేది పాసిబుల్ టాస్క్ కాదు. సో అందువల్ల నేను బయట మల్టిపుల్ ప్లేసెస్లో వర్క్ చేస్తుంటాను. యాక్చువల్గా ఐ టీచ్ ఇన్ 4-5 లాంగ్వేజెస్ అండి. సో తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేసి చాలా లాంగ్వేజ్లో టీచ్ చేశాను. మల్టిపుల్ ప్లేసెస్లో నేను ఒక 6 స్టేట్స్ దగ్గర వర్క్ చేస్తుంటాను కాబట్టి సో నా షెడ్యూల్ అనేది అక్కడక్కడ చాలా చోట్ల నేను వర్క్ చేస్తూ ఉంటాను. కంటెంట్ క్రియేషన్, క్లాసెస్, మెయిన్స్ కరెక్షన్, సో అవన్నీ కూడా చాలా బిజీగా ఉంటానండి. బట్ తెలుగు స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ అనేది చాలా వరకు నమ్మి సబ్స్క్రైబ్ చేస్తున్నాను కాబట్టి నాకు టైం దొరికిన ప్రతి క్షణం కూడా మీకోసం ఏంటంటే కంటెంట్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో కైండ్లీ గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఎవరైతే రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ వ్యూ చేస్తున్నారో వాళ్ళ కోసం థ్యాంక్ యూ అండి. సో బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. కీప్ సపోర్టింగ్, కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే.